మాల సంఘాల జేఏసీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి నన్ను పిలిచిన కార్యక్రమ నిర్వాహకులకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఈ కార్యక్రమానికి యాక్చువల్లీ ఈరోజు నాగపూర్లో భారతీయ బౌద్ధ మహాసభ జరుగుతుంది. నేను మధ్యాహ్నం గెస్ట్ని. ఈ కార్యక్రమం ఆల్రెడీ 2 నెలల క్రితమే ఫిక్స్ అయింది. కానీ నాకు అత్యంత ఆప్తమిత్రుడు, నేను అర్ధరాత్రి సైతం ఆ ఇంట్లో అడుగు పెట్టగల నా నిజమైన స్నేహితుడు మిత్రుడు జార్జ్ అన్న, మీరు ఖచ్చితంగా రావాలి ఈ కార్యక్రమానికంటే ఆ కార్యక్రమాన్ని వదిలేసి మరీ వచ్చాను ఈ కార్యక్రమానికి. జార్జ్ తర్వాత మళ్ళీ పరిచయమైనటువంటి వ్యక్తి ఇందాక పాట పాడిన సుబ్రహ్మణ్యం అన్న పాట పాడుతుంటే నిజంగా నాకే ఆశ్చర్యం వేస్తూ ఉంది. నిజంగా అంటే మరి ఇంకో మిత్రుడు కూడా ఈ సభలో ఉన్నాడు, మా వెంకట్. ఒకసారి లేవు గట్టిగా అందరూ. అంటే వీళ్ళంతా కూడా నా శ్రేయోభిలాషులు. నేను ప్రతిసారి వాళ్ళతో డిస్కస్ చేస్తూ నెక్స్ట్ జనరేషన్కి జరుగుతున్న అన్యాయం ఏదైతే ఉందో దాన్ని వివరించాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పి ఎప్పుడు మాట్లాడుతుండేవాడిని. 17 సంవత్సరాలుగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఉద్యమంలో పనిచేస్తున్న నేను సమతా సైనిక్ దళ్ తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా 2009లో మొదలై సమతా సైనిక్ దళ్ తెలంగాణ అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకి ఉమ్మడి వైస్ ప్రెసిడెంట్గా పనిచేసిన నేను తర్వాత దక్షిణ భారతదేశ ఉపాధ్యక్షుడిగా పనిచేసి తర్వాత దక్షిణ భారతదేశ అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి క్రమంలో చాలామంది అనుకుంటారు నిజంగా దక్షిణ భారతదేశం అంటే మరి తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ అని. నేను 6 భాషలు అనర్గళంగా మాట్లాడగలుగుతాను. నేను తమిళ్ మాట్లాడగలుగుతాను, హిందీ మాట్లాడగలుగుతాను. అక్కడ మహారాష్ట్రలో కూడా మాట్లాడేటువంటి అవకాశం నాకు ఉంది కనుక నేను ఎప్పుడూ మాల అని చెప్పుకునే పరిస్థితి రాలేదు. చాలామంది నన్ను మాదిగానే అనుకునేవాళ్ళం. మాలలం మే మాలలం అనే పాట పాడేంతవరకు. ఆ పాట పాడిన తర్వాత ఓహో ఈయన మాలాయన అని నా మీద క్వశ్చన్ మార్క్ పెట్టడం ప్రారంభించారు. అంటే మనకంటే ముందు ఉన్నటువంటి పూర్వీకులు ఎవరు కూడా ఈ కులవాదాన్ని మనకు ఎక్కించలేదు. నేను చాలా స్టేజ్ల మీద చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, మాదిగలకు అన్యాయం జరిగితే అందరికంటే ముందు నిలబడేవాడే మాలోడు. చాలా సందర్భాల్లో కూడా ప్రూవ్ చేసిందో ఈ ఆంధ్ర రాష్ట్రం ఏదైతే ఉందో. మరి కారం చెడు చుండూరు ఘటనలు జరిగినప్పుడు మాదిగలను ముక్కలుగా నరికితే ఆ ముక్కలను తీసుకెళ్లి ఢిల్లీ నడిబొడ్డులో నిలబడి సింహాల్లాగా గర్జించినటువంటి ఈ తెలుగు ప్రజలే భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకొచ్చిందనేటువంటి విషయాన్ని మనం గర్వంగా రాబోయే తరాలకు చెప్పాలి. విషయం చాలామందికి తెలియదు. ఎందుకంటే ఆయన మాట్లాడుతూ, మందరకృష్ణ మాదిగ గారు మాట్లాడుతూ, నేను ఉపకులాలకి నాయకత్వం వహిస్తున్నా, మరి మాలల తరఫున ఏ ఉపకులాలు లేవు, 57 ఉపకులాలకు నేనే నాయకుని అని మాట్లాడిన మందకృష్ణ గారి 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం దేని మీద కొనసాగిందండి? ఏ, బి, చెప్పండి, సి, డి. ఆయన 30 సంవత్సరాల నుంచి ఏం జరగాలని కోరుకున్నాడు? ABCD వర్గీకరణ జరగాలని కోరుకున్నాడు. అవునా కాదా? మరి ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసింది? ABC వర్గీకరణ చేసింది. మరి D ఎటువైంది? ఉపకులాల నాయకుడిని నేనే అన్నావు, ఆ ఉపకులాల ముద్ద కూడా గుంజుకున్నావు. ఉపకులాల నాయకుడిని నేనే అన్నావు, పాపం ఆ ఉపకులాల నాయకుల ముద్ద నువ్వే గుంజుకున్నావు. ఇది జరిగిన తర్వాత మాలలందరూ గాబరపడిపోయారు. అయ్యో, మరి రేవంత్ రెడ్డి గారు ఆమోదం తెలిపినరు, మరి పక్క రాష్ట్రం తెలంగాణలో జరిగింది, మరి రేపు ఈ విషబీజాలకి నాంది పలికిన దుర్మార్గుడే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు, మరి ఆయన కూడా చేస్తాడేమనేటువంటి భయాందోళనలో మనం ఉండవలసిన అవసరం లేదు.
చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు 100 మంది పుట్టినా, మందకృష్ణ గారు లాంటి వాళ్ళు 1000 మంది పుట్టినా మన వైపు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఈ దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి అయినా, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారైనా, మీ సచివాలయంలో ఉన్నటువంటి సర్పంచ్ గారైనా, ఎమ్మెల్యే గారైనా, ఎంపీ గారైనా ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగానికి కట్టుబడి మాత్రమే పనిచేయాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కానీ మందకృష్ణ మాదిగ గారు, నేను గారానే మాట్లాడతా, ఎందుకంటే మాలలకు ఎప్పుడు కూడా సంస్కారవంతులు, చదువుకున్న వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. నన్ను చాలామంది అంటా ఉంటారు, నువ్వు ఎందుకు మందకృష్ణ అని మాట్లాడుతున్నావంటే, మా అయ్య బాబాసాహెబ్ అంబేద్కర్ మమ్మల్ని చదువుకోమని చెప్పిండు, నోటితో దురుసుగా ప్రవర్తించమని చెప్పలేడు. మనం పెన్నుతో మాత్రమే సమాధానం చెప్పాలి, పేపర్తో మాత్రమే సమాధానం చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. అలా ఏబీసీ వర్గీకరణ జరిగిపోతుంది, మరి ఏంటి పరిస్థితి అని తెలంగాణలో ఉన్నటువంటి మాలలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నప్పుడు నేను చాలా ఇంటర్వ్యూలలో ముందే చెప్పినా, నాలాంటోడు ఉద్యమాలకు రాకున్న ముందు గౌరవ ముఖ్యమంత్రి, ఎందుకంటే మనం మాలలం కాబట్టి గౌరవంగానే మాట్లాడుకోవాలి, గౌరవ ముఖ్యమంత్రి, తాజా ముఖ్యమంత్రి, ఇంతకుముందు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బలవంతంగా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కాదని బలవంతంగా ఏబిసిడి వర్గీకరణ 2000లో చేస్తే ఏమైంది? తీరా 2004లో వెళ్ళిపోయిందా లేదా? ఎవడైనా బుద్ధున్నోడు, జ్ఞానం ఉన్నోడు ఒకసారి పొరపాటు చేస్తాడు, అదే పొరపాటుని మళ్ళీ చేస్తే అని ఏమంటారు? జ్ఞానరాహిత్యం ఉన్నటువంటి వ్యక్తి. ఏమంటారు? జ్ఞానరాహిత్యం ఉన్నటువంటి వ్యక్తి. అక్కడ గురువు గారు అప్పుడు చేసిండ్రు, సుప్రీంకోర్టు రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు ఎలాంటి చట్టాలు చేసే అధికారం మీకు లేదు, యు ఆర్ ఓన్లీ ద వర్కర్స్, యు ఆర్ నాట్ సుపీరియర్, సుపీరియర్ ఇస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తే చంద్రబాబు నాయుడు గారు నోరు మూసుకొని కూర్చున్నారు. ఇలా ఆయన పార్టీలోనే పనిచేసి రాష్ట్రం విడిపోయిన తర్వాత మా రాష్ట్రానికి సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండ్రు? ఏ తప్పైతే వాళ్ళ సీనియర్ చేసిండో అదే తప్పు ఇలా రేవంత్ రెడ్డి గారు చేసిండు. నేను ఇంటర్వ్యూలలో చెప్పిన, ఒకప్పుడు జరిగింది పోయింది, ఇప్పుడు కూడా జరుగుతుంది పోతుంది, ఏబిసిడి వర్గీకరణ జరగాలని చెప్పిన. ఎందుకు చెప్పిన అంటే రాబోయే జనరేషన్కు ఏ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న సీఎం అయినా సరే, ప్రైమ్ మినిస్టర్ అయినా సరే, ఏబిసిడి వర్గీకరణ అనేటువంటిది ఆర్టికల్ 341కి సంబంధించింది, దాన్ని చేయకూడదు, అది ఉమ్మడిగానే ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిండ్రు. ఏబిసిడి వర్గీకరణ జరిగిన తర్వాత రేపు సుప్రీంకోర్టు కొట్టేస్తే మనకు మాట్లాడుకునే ఒక అవకాశం దొరుకుతుంది. అవునా కదా? అరే నాయనా, మీరు రాజ్యాంగానికి విరుద్ధంగా 2000లో చేసిండ్రు, 2004లో కొట్టుడు పోయింది, కాదు అని చెప్పేసి మళ్ళా 2025లో రేవంత్ రెడ్డి చేసిండు, మళ్ళీ కొట్టుడు పోతుందని చెప్పడానికి మనకు సమాధానం కావాలని చెప్పి నేను అక్కడ ఉన్నటువంటి ప్రజలను చెప్పడం జరిగింది. చాలామంది భయపడతారు, మరి ఏం జరుగుతుందో, ఎట్లా అవుతుందో, ఏమవుతుందో అని. నిజంగా మాట్లాడితే ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో మందకృష్ణ గారికి చెప్పిన, అన్న పంజాబ్ లెక్క తమిళనాడు లాగా పెంచుకొని పంచుకుందాం, అవసరమైతే మాదిగలం కలిసి ఉమ్మడి ఉద్యమాలు చేద్దాం, అదే సీఎం రేవంత్ రెడ్డి గారిని పిలిపించుకుందాం అని చెప్పంటే, లేదు ముందు ఏబిసిడి వర్గీకరణ జరగాల, తర్వాత ఏదైనా ఉంటే ఆలోచిద్దామని అన్నాడు. అంటే దీన్ని బట్టి మందకృష్ణ మాదిగ గారి యొక్క ఉద్దేశం ఏంటి అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎవరి ప్రభుత్వం నడుస్తుందండి? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వమేనా కాదా? బీజేపీ గెలవడానికి వీళ్ళు సహకరించినా లేదా? అంటే తెలంగాణలో బీజేపీని దింపడం కోసం మందకృష్ణ మాదిగ గారు బలంగా కంకణం కట్టుకున్నారు. బీజేపీ అంటే ఏంటి? వాళ్ళ ప్రధానమైన ఎజెండా ఎర్రకోట మీద త్రివర్ణపు పతాకాన్ని తీసేసి కాషాయ జెండాన్ని పెట్టాలని. వాళ్ళ ప్రధానమైనటువంటి లాగు ఏంటి అంటే మనుస్మృతిని తీసుకొచ్చి పెట్టి అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగాన్ని తీసేయాలని. ఇప్పుడు భారత రాజ్యాంగాన్నే తీసేయాలనే వాళ్లకు సహకరిస్తున్నటువంటి వ్యక్తిని మనం ఏమనాలి? రాజ్యాంగ విద్రోహ శక్తి అనాలా అనొద్దా? చెప్పండి, అనాలా అనొద్దా? ఇప్పుడు మరి ఒక ఆయన నన్ను అడిగిండు, అయ్యా మాదిగ సామాజిక వర్గం మాలలతో పోల్చుకుంటే వెనుకబడ్డది కాబట్టి ఆయన ఆళ్ళకాలు మొక్కి ఈలకాలు మొక్కి వాళ్ళ సమాజానికి న్యాయం జరగాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, మీలాంటి మంచి అంబేద్కరిస్ట్ కూడా మాదిగల పతనాన్ని కోరుకుంటున్నారా అని ఒక ఆయన నన్ను అడిగిండు. నేనన్నా, అయ్యా ఆయన చంద్రబాబు నాయుడు గారిని సహాయం అడిగిండు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని సహాయం అడిగిండు,
కేసీఆర్ గారిని సహాయం అడిగిండు, తప్పు లేదు, కానీ ఆయన మాత్రం ఈరోజు తెలంగాణలో బీజేపీకి ఏజెంట్గా మారిండు అని చెప్పిన. మందకృష్ణ గారిని ఏమని చెప్పినా, బీజేపీకి, చెప్పండి గట్టిగా, బీజేపీకి ఏజెంట్గా మారిండని చెప్పిన. ఎట్లా అంటామండి, 30 సంవత్సరాల చరిత్ర కలిగిన వ్యక్తి, మంచి ఉద్యమకారుడు, ఎస్ ఐ షుడ్ రెస్పెక్ట్ హిమ్. కానీ ఈరోజు మాత్రం ఆయన పాత్ర అట్లా లేదు కదా. ఎట్లా అంటావు బీజేపీ ఏజెంట్ అన్నాడు. నేనేమన్నానంటే, ఒకవేళ బీజేపీ గెలిచిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు నీ హక్కుల కోసమో లేదా అన్కాన్స్టిట్యూషనల్గా ఉన్నటువంటి నీ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్యను అడిగినావంటే నువ్వు వాళ్ళ దగ్గరికి పోయి అడిగినావని అనుకోవచ్చు. కర్ణాటక ఎలక్షన్లలో మందకృష్ణ మాదిగ గారు ఎవరికి ఓట్లేయమని చెప్పాడండి? చెప్పండి గట్టిగా. బీజేపీ ఓట్లేయమని చెప్పిండు. తెలంగాణలో ఎవరికి ఓట్లేయమని చెప్పిండు? బీజేపీ ఓట్లేయమని చెప్పిండు. ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఓట్లేయమని చెప్పిండు? కూటమి ప్రభుత్వం అంటే బీజేపీ ఓట్లేయమని చెప్పిండు. ఎవరైనా సరే గెలిచిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇట్లా మాకు అన్యాయం జరుగుతుంది, మా సామాజిక వర్గాలకు ఇట్లా అన్యాయం జరుగుతుంది అని నువ్వు అడుగుంటే, ఎట్లాగైతే రాజశేఖర రెడ్డి గారిని మిగతా వాళ్ళని అడిగినట్టు అడుగుంటే మేము పట్టించుకునే వాళ్ళం కాదు. కానీ నువ్వు వాళ్ళ గెలుపు కోసం ఒక శ్రామికుడిగా, వాళ్ళ గెలుపు కోసం నువ్వు ఓట్లేయించేటువంటి ఏజెంట్గా మరి పనిచేసినావు కాబట్టి మందకృష్ణ గారిని బరాబర్ 100% నువ్వు బీజేపీ ఏజెంట్ అని అంటాం అని చెప్పగానే, మరి నిజంగా ఏబిసిడి వర్గీకరణ జరుగుతుందా అంటే జరుగుతుంది. ఎందుకు జరగదు? ఎందుకంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడు, అలా సమాజాన్ని మొత్తం వాళ్ళకే ఓట్లు వేయిస్తున్నాడు. ఈ విషయాన్ని మాల సామాజిక వర్గం ఖచ్చితంగా అర్థం చేసుకొని నేర్చుకోవాలి. నేను చాలా సందర్భాల్లో చెప్పిన, ఆంధ్రప్రదేశ్ అంటే మాలల అడ్డ, ఆంధ్రప్రదేశ్ అంటే మాలల గడ్డ అని చెప్పి మాట్లాడతాం, అవునా కాదా? మందకృష్ణ మాదిగ గారు ఏ సమాజానికి నాయకుడు? చెప్పండి, గట్టిగా చెప్పండి. మందకృష్ణ గారు ఏ సమాజానికి నాయకుడు? మరి మాలలకు ఎవరు నాయకుడు? మాలలకి అనేక మంది నాయకులు ఉన్నారు. ఇక్కడనే మనం ఓడిపోతా ఉన్నామనే విషయాన్ని చెప్పడం కోసమే ఇక్కడ దాకా వచ్చిన, నేను గుర్తుపెట్టుకోండి. మన జాతికి ప్రయోజనం జరగాలంటే అవసరమైతే 10 అడుగులు వెనుకైనా ఉండి నా జాతి మంచిగా బ్రతకాలని కోరుకునేవాడు నాయకుడైతాడు. కానీ నా జాతి నాశనమైనా సరే నా నాయకత్వం మాత్రమే నెగ్గాలనుకుంటే వాడు స్వార్థపరుడైతాడు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నా మాల సామాజిక వర్గానికి చెందిన లీడర్లందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. మనని ఎవడో ఓడగొడతలేడు, మనని ఎవడో ఓడగొట్టట్లేదు, మనని ఎవడో విచ్ఛిన్న కారణం చేయట్లేదు, మనకు మనమే విచ్ఛిన్నమైపోతా ఉన్నాం. అయ్యా నాయకులారా, మీకు 2 చేతులు జోడించి దండం పెట్టి మరీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రాబోయే భవిష్యత్ తరాల యొక్క భవిష్యత్తును ఆలోచించండి. మీ స్వార్థపూరితమైనటువంటి రాజకీయాల కోసం, మీ నాయకత్వం కోసం, నాయకుడు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన నాయకత్వంలో ఈ దేశంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాల కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసిండు. అలాంటి వ్యక్తిని నాయకుడు అంటారు. తన బ్రతకడం కోసం సమాజాన్ని అడ్డబెట్టుకునేవాడిని నాయకుడు అని అనరు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ఒకసారి తనను తాను పరీక్షించుకోవాల్సిన అవసరం వచ్చింది. అలా చూడండి, గుంటూరులో జరిగినటువంటి సభ మనకేం చెప్తా ఉన్నది? మనం ఐక్యంగా ఉన్నామని చెప్తుందా, అనైక్యంగా ఉన్నామని చెప్తుందా? చెప్పండి. స్టేజ్ మీద ఒక వక్త మాట్లాడుతూ ఉంటే 150 మంది నిలబడ్డారా లేదా? అంటే ఒకనాడు ఈ సమాజానికి సందేశం ఇచ్చినటువంటి ఆంధ్ర రాష్ట్రము, 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రము సాధించినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని సాధించినటువంటి ఈ రాష్ట్రము, మాదిగలకు అన్యాయం జరిగినా, మాలలకు అన్యాయం జరిగినా, మనుషులకు ఎవరికి అన్యాయం జరిగినా ఈ ఆంధ్ర రాష్ట్రము నాయకత్వం వహించి సమాజం కోసం పోరాడినటువంటి ఈ రాష్ట్రము ఈరోజు నాయకుడు లేని రాష్ట్రమైంది. ఇది ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. మనకు అనేకమైనటువంటి సంఘాలు, నేను నిజాన్ని మాత్రమే మాట్లాడతాను. ఎవడి మెప్పు కోసమో ఎవరిని ఒప్పించడం కోసమో నేను సచ్చినా మాట్లాడను. అందరూ జాతీయ నాయకులే, మనలో అందరూ జాతీయ నాయకులే. కానీ ఈ దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయంటే సమాధానం లేదు. సో దయచేసి పిల్లలారా, యూత్ ఎక్కువ మంది ఉంది కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రేపు పొద్దుగల్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలుసుకొని మీరందరూ ఐక్యంగా ఉండకపోతే మనం మాత్రమే నష్టపోతామనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనలో ఉన్నటువంటి పెద్దలు కూడా పెద్ద మనసుతో ఆలోచించి ముందుకు నడుస్తున్నటువంటి వాళ్ళకు ఊతాన్నివ్వండి. ముందుకు పోతున్న వాళ్ళకి మీరు సహకరించండి. దయచేసి మనలో అంతర్గత కొట్లాటలు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు క్లియర్గా చెప్తారు, 2 వర్గాల మధ్యలో గొడవ జరిగితే ఒక వర్గానికి న్యాయం జరుగుతుంది,
రెండు వర్గాల మధ్యలో గొడవ జరిగితే ఒక వర్గానికి న్యాయం జరుగుతుంది, తన వర్గంలోనే గొడవ జరిగితే ఆ వర్గం సమూలంగా నాశనం అయిపోతుందని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గుంటూరు సభ ద్వారా మన కింద ఉన్న జనాలు విజయం సాధించారు, మన మీద నమ్మకంతో వచ్చిన ప్రజలు విజయం సాధించారు, మన మీద ప్రేమతో వచ్చినటువంటి ప్రజలు విజయం సాధించారు. ముమ్మాటికి 100% స్టేజీపై ఉన్నటువంటి నాయకులు ఓడిపోయినరు. మళ్ళొకసారి మన విజయం కోసం మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. అంబేద్కర్ గారు వారసుడు ఎప్పుడు కూడా ఆవేశపడరు. నేను మనువాదులను చీల్చి చెండాడలేదా? మీరు వేలాది వీడియోలలో చూడలేదా? నేను మనువాదులకే భయపడదు. నేను బీజేపీ ఏజెంట్ అయినటువంటి మందకృష్ణ గారికి భయపడతానా? చెప్పండి, భయపడతానా? ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని అయ్యా 120 కోట్ల మందిని మోసం చేసిన పెద్ద మోసగాడివి నువ్వు. జన్ధన్ యోజన పేరు మీద నల్లధనాన్ని వాపస్ తీసుకొని వస్తా అని చెప్పేసి చెప్పిన నువ్వు ఈ రోజున మాదిగ సమాజానికి ఎట్లా న్యాయం చేస్తావు? నువ్వు ఒక దొంగ, నిన్ను నమ్ముకున్నటువంటి ఈయన ఒక మోసగాడు అని చెప్పి ఈ సమాజానికి చెప్పినటువంటి నన్ను రేంజర్ల రాజేష్ మందకృష్ణ మాదిగకు భయపడుతున్నాడు, మందకృష్ణ మాదిగకు అమ్ముడు పోయిందని చెప్పేసి మొదలుపెట్టారు మనలు. ఇలాంటి జాతి ద్రోహులను చూస్తూ ఊరుకున్నామా? చెప్పండి, మరి నేను మానవ తరపున మాట్లాడాలా వద్దా? చెప్పండి మీరే. మరి మాట్లాడే నా గొంతు నొక్కేస్తుంది ఎవరు? నా గొంతును నొక్కేయడానికి ప్రయత్నం చేస్తుంది ఎవరు? మనలో ఉన్నటువంటి కొద్ది మంది. భయం అనేది నా ఒంట్లో ఉంటే, భయం అనేది నా రక్తంలోనే లేదు కాబట్టి 17 సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి మనువాదాన్ని నా కలం ద్వారా, నా గలం ద్వారా, నా మాటల ద్వారా చీల్చి చెండాడుతున్నటువంటి వ్యక్తిని నేను. చావుకు నేను ఎప్పుడు భయపడలేదు. 600 మంది స్వాముల పేరు మీద RSS వాళ్ళు నా ఇంటి మీద దాడి చేస్తే నేను మాట్లాడడం మానేశానా? నేను పోరాటం చేయడం మానేశానా? ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్ల కౌంటింగ్ జరుగుతూ ఉంది. టీడీపీ లీడ్లోకి ఉండగానే మాలామాదిగపేటల మీద దాడి చేసిరా చేయలేరా? ఎవరండి ఈ రాష్ట్రానికి వచ్చి అందరికంటే ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది? నేను కాకుండా చెప్పండి నేను అడుగుతున్నా. నా దృష్టిలో మనువాదైనా, మనలో ఉన్న మనువాదైనా అందరూ సమానమే. ప్రేమతో హెచ్చరిస్తున్నా. నేను ఒకసారి మనువాదుల వైపు ఉద్యమాన్ని పెట్టి చూస్తున్నటువంటి వ్యక్తిని. మాల జాతిని మొత్తాన్ని కూడా సమాజం ముందర ద్రోహిగా నిలబెట్టే ప్రయత్నం చేసినటువంటి మందకృష్ణ గారు పదే మాలలు మనువాదులు అంటే మాల సింహ గర్జనలో ఏమని చెప్పినా, మందకృష్ణన్న, ఓ మందకృష్ణన్న, మాలలు మనువాదులని మాట్లాడుతున్నావు. మరి మనువాదుల సంఖ్యరెక్కింది నువ్వా? మనువాదుల సంఖ్యరెక్కింది మేమా? బీజేపీ వాళ్ళ బూట్లు నాకుతున్నది నువ్వా? బీజేపీ వాళ్ళ బూట్లు నాకుతున్నది నేనా అని మాల సింహ గర్జనలో మాట్లాడలేదా? మేము మాలోళ్ళం కాబట్టి, వివేక్ వెంకటస్వామి మా మాలోడు కాబట్టి మేము మాలోడు దగ్గరికి వచ్చాం, కానీ నీలాగా బీజేపీ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అడుక్కునే ఉద్యమాలు చేయలేదని చెప్పిన. అందుకే మనలో ఉన్నటువంటి మనువాదులకి నేను చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తిని. దయచేసి నా అన్నలారా, నా తమ్ముళ్ళారా, నా గురించి తప్పుగా మాట్లాడుతున్న వాళ్ళు ఒకసారి పునరాలోచన చేసుకోండి. నేను మీ మీద పడితే మంచిగా ఉండదు, మరి నాకు వేరే పనే ఉండదు. పడితే మీద పడతానే ఉంటా. నేను మందకృష్ణకే నిద్ర లేకుండా చేసినటువంటి వ్యక్తిని. ఎందుకంటే యూ షుడ్ రెస్పెక్ట్. ప్రతి వ్యక్తిని గౌరవించుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ మూవ మండలం కదా జార్జిది, ఈ మూవ మండలంలో చెప్తా ఉన్నా, గూడ అంజన్ అనేటువంటి ఒక గొప్ప రచయిత, మన మాలాయన గూడ అంజన్ అనేటువంటి ఒక గొప్ప రచయిత. ఆయన చివరిగా చనిపోవడానికంటే ముందు కేసీఆర్ గారితో మాట్లాడాలనుకున్నాడు. ఎవరితో మాట్లాడాలనుకున్నాడు? కేసీఆర్ గారితో మాట్లాడాలనుకున్నాడు. ఈ కేసీఆర్ గారి మేనల్లుడైనటువంటి హరీష్ రావు గారు తెలంగాణ ఉద్యమానికి ఈ మాల కులానికి చెందిన గూడంజన్న గారిని ఒక పాట రాపించుకొని రాపో హరీష్ అని చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు దోలేస్తారు. ఎవరి దగ్గరికి? మన మాల కులస్తుడైనటువంటి కవి రచయిత గూడంజన్న దగ్గరికి. ఆయన అప్పుడు సినిమాలోకి పాటలు రాస్తూ చాలా బిజీగా ఉన్నాడు. అడవిలో ఉన్న సినిమా తెలుసు కదా మీ అందరికీ, బారెడు తుపాకి బట్టి నువ్వు బావో మనకురో బిడ్డో. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన సినిమా పాటలు రాస్తూ బిజీగా ఉంటే 3 రోజులు హరీష్ రావు గారు, అంకుల్
మా అంకుల్ మిమ్మల్ని పాట రాసి ఇమ్మన్నాడని చెప్పి కూర్చుంటే ఒక పాట రాసిస్తాడు. ఆ పాట తెలంగాణ పోరాటానికి వెన్నుముక్కైంది, తెలంగాణ సాధించడంలో ప్రధానమైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి గర్వంగా చెప్పుకోవచ్చు ఒక మాలోడని. ఉడితే ఒకటి సత్తే రెండు రాజిగా ఒరి రాజిగా ఎత్తుర తెలంగాణ జెండ రాజిగా ఒరి రాజిగా అనే పాట రాస్తే మన మాలమాదిగోలు, కుమ్మరి కమ్మరి సాకలోలు, కాపులు అందరూ కూడా రోడ్ల మీదకి పోయి సచ్చినా సరే పోయినా సరే మాకి గిరికి తెలంగాణ సాధిద్దామని చెప్పి పోతే, అలాంటి ఒక మాల కులానికి చెందిన వ్యక్తికి అవమానం జరిగితే, ఆయన మరణిస్తే, మళ్ళీ చెప్తున్నా మీకు వాట్సాప్లలో స్క్రోల్ చేసింది కదా రెంజర్ల రాజేష్ మందకృష్ణ మాదిగ తమ్ముడు పోయిండని. ఇగో ఈ యువ మండలంతో పాటు మాలల్లో దొంగలుంటే చెప్పొద్దా? ఏమంటే మాలల్లో దొంగలుంటే చెప్పొద్దా? మనోడు దొంగ అయితే దొంగనే చెప్పాలా? అదే అంబేద్కర్ గారు చెప్పారు, మరి కాదంటే చెప్పండి. వీళ్ళెవరు కూడా ఆ గూడంజన చచ్చిపోతే ఎవరు పోలే, ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలే. కానీ అదే ఒక అగ్రకులస్తుడైనటువంటి శ్రీనారాయణ రెడ్డి గారు చనిపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో ఆయన దహన సంస్కారాలు జరిపించిండు దుర్మార్గుడైనటువంటి కేసీఆర్ గారు. అప్పుడు మందకృష్ణ మాదిగ గారు ఆ గూడంజన గారి పాడె దగ్గరికి పోయి ఆ పాడె మోస్తూ, కేసీఆర్ నీకు ఎంతటి అహంకారం కాకపోతే నా దళిత జాతిలో పుట్టినటువంటి నా అన్నదమ్ముడికి, నీ తెలంగాణ ఉద్యమానికి ఒక వెన్నుముక్కని దారపోసినటువంటి నా అన్నదమ్ముడికి కనీసం నువ్వు పరామర్శించడానికి కూడా రాలేవు కేసీఆర్, నిన్ను గద్దె దించడమే మా మాలమాదిగల లక్ష్యం అన్నాడు. మరి ఆయన మంచి మాట్లాడితే మంచి అని చెప్పాలా వద్దా? అవునయ్యా, ఆ రోజు ఏ మాలోడు కూడా పోలేడు, కానీ ఆ మాలోడు పాడెత్తడానికి ఈ మందకృష్ణ మాదిగ పోయిందని చెప్పి నేను మాట్లాడితే రెంజర్ల రాజేష్ మందకృష్ణ మాదిగ కమ్ముడు పోయింది అన్నారు. అయ్యా, ఈ మాట మాట్లాడినా నేనే అనా, బీజేపీ వాళ్ళ బూట్లు దుడుస్తున్నావా అనే నువ్వని మాట్లాడినా అది మాట కాదు. అంటే మాలల్లోనే దొంగలు దాక్కొని ఉన్నారు, మాలల్లోనే ద్రోహులు దాక్కొని ఉన్నారు. భవిష్యత్ తరాల కోసం, భవిష్యత్ కార్యాచరణ కోసం, రాబోయే మన పిల్లల కోసం, రాబోయే మన అక్కా చెల్లెల కోసం భవిష్యత్తు ఉండాలంటే ఖచ్చితంగా మనం అందరం కూడా ఏకమై పోరాడకపోతే, ముఖ్యంగా మాలల్ని మాత్రమే సభ్య సమాజం ముందర దోషులుగా చేసి నిలబెట్టారు. చూడండి, రెడ్డి జాగృతి సంఘం బీజేపీ వాళ్ళు మందకృష్ణ గారికి మద్దతు ఇచ్చారు. తీర్మార్ మల్లన్న కూడా బీజేపీ మనిషే, ఆయన ఇంకా బీజేపీకి రాజీనామా చేయలేదు. ఆయననైతే ఏకంగా నేను మీ ఇంటర్లో అని చెప్పేసి పోయి మద్దతు ఇచ్చిండు. మద్దతు ఇచ్చే వాళ్ళు మద్దతు ఇవ్వండి, కాదని నేను అనట్లేదు. కానీ అసలు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సజెషన్ ఏందో తెలుసుకొని పోయి మద్దతు ఇస్తే బాగుండేది. మా వాళ్ళకైతే సగం చదువు రాదు, మరి చదువు వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు అర్థమవుతలేదు. ఆయన రిజర్వేషన్కి టైం బాండ్ విధించాలన్నాడు. ఎవరు? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేసినటువంటి చంద్రచూడ్ గారు. రిజర్వేషన్కి టైం బాండింగ్ ఉండాలా, క్రిమిలేయర్ ఉండాలా. బీసీ సమాజానికి సోయి లేదు పాపం. క్రిమిలేయర్ పెడితే ఏం జరుగుతుందంటే, ఒక ఇంట్లో ఒక ఉద్యోగి ఉంటే వాళ్ళ పిల్లలకి ఆ క్రిమిలేయర్ తర్వాత రిజర్వేషన్ ఉపయోగించుకునే అవకాశం ఉండదు. సరే, వాళ్ళు సంపన్నులైనరు, వాళ్ళకు రిజర్వేషన్ ఉపయోగించుకునే అవకాశం లేకపోయింది. కానీ వాళ్ళకు మెరిట్లోనైనా సరే, జనరల్లోనైనా సరే వేరే ఫలితాలు సాధించేటువంటి హక్కు కూడా లేకుండా చేసిండ్రు. దీని అర్థం ఏంటంటే, సమూలంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి హక్కులని ఒక్క దెబ్బతో రూపుమాపనం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నది బీజేపీ గవర్నమెంట్. దానికి సహకరిస్తున్నటువంటి వ్యక్తి మందకృష్ణ మాదిగ గారు. చూసా, అంబేద్కర్ 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 బోల్నే కా ఏక్ ఫ్యాషన్ హో గయా అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పార్లమెంట్లో అవమానించినటువంటి అమిత్ షా గురించి నా మాదిగ సహోదరులు ఎవరైనా మాట్లాడతారేమో అని చూసా. ఎవరైనా మాట్లాడినరా? మాట్లాడలేదు. అయ్యా, ఓ నా మాదిగ సమాజమా, ఈ సందర్భంగా మిమ్మల్ని నేను అడుగుతా ఉన్నా, మీ జీవితాలు మారడానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారా, బీజేపీ ప్రభుత్వమా? ఒకసారి స్మరించుకోండి. మీ జీవితాల్లోకి వెలుగు రావడానికి కారణం మందకృష్ణ మాదిగ గారా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారా? గుర్తు చేసుకోండి. వీళ్ళు ఎంతగా బానిసత్వంలోకి కుంగిపోతున్నారు, వెళ్ళిపోతున్నారంటే పకడ్బందీగా బీజేపీని తెలంగాణ రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ చేయడం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు.
మీరు అనుకోవచ్చు మాలలు మౌనంగా ఉన్నారు, వాళ్ళతో ఏమైతుందని చెప్పి మీరు అనుకోవచ్చు. 30 సంవత్సరాల క్రితం నువ్వు అబద్ధాలు చెప్పడం ప్రారంభించావు. 3 నెలల నుంచే మేము నిజాలు చెప్పడం ప్రారంభించాం. కృష్ణ గుర్తుపెట్టుకో, నువ్వు రాజ్యాంగానికి అపోజిట్ గా నడుస్తున్నావు. రాజ్యాంగం కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా మాలలు సిద్ధంగా ఉంటారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం మాలలు ఎప్పుడు ముందుంటారు. రాజ్యాంగం కోసం ఎంత పెద్ద పోరాటం చేయడానికైనా సరే మాలలు ముందుంటారనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నానండి. ఏ రోజు చెప్తా ఉన్నా, అడ్డదారిలో పోయి నరేంద్ర మోడీ గారికి ఓట్లేయించి, నరేంద్ర మోడీ గారిని గెలిపించి, నరేంద్ర మోడీ గారిని గద్దెనెక్కించి నువ్వు మేనేజ్ చేసి మెహర్బానీ చేసి నువ్వు తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారిని భయపెట్టి 1,00,000 డప్పులు 1000 గొంతులు అని నువ్వేమన్నా చేయగలుగుతావు. ఎందుకంటే నువ్వు 30 సంవత్సరాల నుంచి నిర్మాణమైనటువంటి వ్యక్తి. నేను ఎందుకు నిర్మాణం చేసినో తెలియనంత పిచ్చోని కాదు నేను. మాలా మాదిగలు ఆంధ్రప్రదేశ్లో బహుజన సమాజంగా ఏర్పడి ఈ రాష్ట్రంలో రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకుంటారని కమ్మలే కదా నిన్ను తయారు చేసేటువంటి వ్యక్తులు. జయప్రకాష్ నారాయణ గారు వచ్చి ఏమంటారు, మొన్న నా మాదిగ సమాజం వైపు నేను అడ్డంగా నిలబడతానన్నాడు. మొన్న ప్రెస్ మీట్లో అన్నాడా లేదా? ఆ జయప్రకాష్ నారాయణ గారిని నేను నిలదీశాను. అయ్యా, కారం చేతిలో నా అన్నదమ్ములను ముక్కలు ముక్కలు నరికినప్పుడు బజార్ వెంబడ పరిగెడుతున్నటువంటి నా అక్కా చెల్లెలని బట్టలు ఊడదీసి వయసుకు సంబంధం లేకుండా రేపు చేసినప్పుడు ఆ మాదిగ సమాజం ఉసురు పోసుకున్న దుర్మార్గమైన కలెక్టర్ నువ్వు కాదా అని చెప్పి నేను ప్రశ్నించిన. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఓమ్మో నీ అమ్మ ఈడెవడరా చరిత్ర భూమిలో నుంచి తవ్వి బయటకు తీసుకోవడం. మాలోడంటే అట్లా ఉండాలా, గుర్తుపెట్టుకోండి. ఆవేశపడి కుక్కలా గుర్తే, ఆవేశపడి కుక్కల్లాగా అరుస్తే అబద్ధం నిజమవుతుందా చెప్పండి? మాలోడంటే ప్రజ్ఞావంతుడు, మాలోడంటే శీలవంతుడు. ఇకపై 17 సంవత్సరాలుగా నేను మాలోల గురించి మాట్లాడలేదు. కానీ ఇప్పటి నుంచి నేను ఎందుకు మాట్లాడడం స్టార్ట్ చేసిన? ఎందుకంటే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన. మాలల చరిత్ర చెప్పుకోవడం తప్పు కాదు, కానీ అవతలను కించపరచడం తప్పు. మాలల చరిత్ర చెప్పుకోవడం తప్పు కాదు, అవతలను కించపరచడం తప్పు. ఎదుటివాడు చేసిన తప్పుని మనం చేయద్దు. మేము భయపడ్డామా? రెడ్డి జాగృతి వాళ్ళు తెలిసి మేము ఎంఆర్పీ ఎన్నడూ లేని నా జీవితంలో నేను చూస్తాననుకోలేని ఒక అద్భుతమైనటువంటి చర్య జరిగింది. ఏంటో చెప్పమంటారా? ఆర్య వైశ్య సంఘాల ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్కు మద్దతు అని ఒక ఆయన దప్పు కొట్టుకొని బాపనైనా మేము మందకృష్ణ మాదిగ గారికి మద్దతు అన్నాడు. ఒరే నీ అమ్మ, వేలాది సంవత్సరాలుగా మమ్మల్ని అంటరాని వాళ్ళని చేసింది మీరే కదరా నాయన అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు చెప్తారు, ఏయ్ మందాకృష్ణ మాదిగా మనకు పనిచేస్తూ ఉన్నాడు పరోక్షంగా, వాళ్ళకి మీరందరూ మద్దతుగా ఉండాలి. నేనేమంటున్నానంటే మందాకృష్ణ మాదిగ గారికి మద్దతుగా ఉన్న అన్ని కులాల వాళ్ళని నేను మువ్వా మండలం సభ ఆధ్వర్యంలో ఒక చిన్న ప్రశ్న వేయదలుచుకున్నా. అయ్యా, మీరు రెడ్డి వాళ్ళు, మున్నూరు కాపు వాళ్ళు, నా బీసీ సహోదరులు, మరి చాలామంది ఆర్య వైశ్యులు కూడా ఎంఆర్పిఎస్ వాళ్ళకి సహకరించిన మీరు ఆర్ట్స్ కాలేజీ ముందర ఒక కళ్యాణ వేదిక ఏర్పాటు చేసి మాదిగలలో ఉన్నటువంటి వెల్ సెటిలర్స్ని మీ పిల్లల్నిచ్చి లగ్గం చేస్తే నిజంగా మీరు మాదిగలకు మద్దతుగా ఉన్నారని మనస్ఫూర్తిగా నేను నమ్ముతాను. అప్పుడు కులం ఏమైన తర్వాత రిజర్వేషన్ ఎందుకు? ఇక అవు వెంకట అంతనే కాదు. రెడ్డి వాళ్ళు నేనేమంటున్నానంటే మీలో ఉన్న పేదవాళ్ళని మా మాదిగలలో ఉన్నటువంటి మంచి ఎర్రగా ఉన్న పిల్లగాళ్ళకి, కలెక్టర్ అయిన పిల్లగాళ్ళకి, ఆర్డీఓలైన పిల్లగాళ్ళకి, ఎంఆర్ఓలైన పిల్లగాళ్ళకి మీ పిల్లల్ని ఇచ్చి మీరు లగ్గం చేస్తే మీరు మందకృష్ణ మాదిగ గారికి హృదయపూర్వకంగా సపోర్ట్ చేస్తున్నారని చెప్పి మేము మనస్ఫూర్తిగా నమ్ముతా. కానీ కొడక, వేలాది సంవత్సరాలుగా మీ కుట్రలను పసిగట్టిన మా ముందు మీరు డ్రామాలు చేస్తూ ఉంటే నమ్మడానికి మేము పిచ్చోళ్ళం అనుకున్నారా? నాకు అర్థం కావట్లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారసులం ఇక్కడ. అందుకే నేను ప్రెస్ మీట్లో చెప్పిన, ఈ దేశంలో మాదిగలకు అన్యాయం జరిగితే అడ్డుపడ్డది మాలోడు మాత్రమేనటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పిన ఒక బొజ్జా తారకం సారు, ఒక కత్తి పద్మారావు గారు తుపాకీ పట్టుకొని దేశంలో ఉన్నటువంటి మన అక్కా చెల్లెల మానవుల్ని దోచుకుంటున్నటువంటి దుర్మార్గులను తూటాలతో చంపమన్నటువంటి ఒక శివసాగర్ కూడా ఒక మాలోడైనటువంటి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మాలోడు లేకపోతే త్యాగం లేదు, మాలోడు లేకపోతే పోరాటం లేదు, మాలోడు లేకపోతే తిరుగుబాటు లేదు, మాలోడు లేకపోతే చరిత్ర లేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉన్నా. ఇప్పుడు వీడియోలో ఈ మాటలు చూడగానే నేను మాలల గురించి గొప్పగా చెప్పినా కానీ మాదిగల గురించి తప్పుగా చెప్పినా అవునాక అలా అవతల మనలోకి బాయిల్ అవుతూ ఉంటుంది. అలాంటి సంకుచిత మనస్తత్వం నుంచి నా మాదిగ సమాజం బయటకు రావాలని మీరు నమ్ముతున్నది ఎవరిని అంటే
నేను మొన్న ఒక రీసెంట్గా పాట రాసిన, నోరు తెరవలేని మాలలారా మీరు బ్రతికి ఉన్న శవాలైనారా, అంబేద్కర్ అయ్యా వాసుపాలైతే మీరు మాకెందుకు అనుకుంటున్నారా, రాజ్యాంగము రక్షణకై నడుం కట్టురండి, మనలో ఉన్న మనువాదుల పనులను చూడండి, రాజ్యాంగము రక్షణకై నడుం కట్టిరండి, మనలో ఉన్న మనువాదుల పనులను చూడండి, రక్తపు కూడుకు మరిగిన తోడేళ్లతో కలుస్తుండ్రు, రాజ్యాంగము మార్చేసే వాళ్ళతోని నడుస్తుండ్రు, నోరు తెరవలేని మాలలారా మీరు బ్రతికి ఉన్న శవాలైనారా. దాంట్లో ఒక చరణంలో చాలా క్లియర్గా చెప్పిన, బీజేపీ వాళ్ళు ఏం కుట్ర చేస్తున్నారో మాదిగ సామాజిక వర్గంలో ఉన్నటువంటి మేధావులు తెలియదా? కానీ ఒక్క ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు తప్ప వాళ్ళు చేస్తున్న చర్య తప్పని ఎవరైనా ఖండించారా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారి త్యాగం వల్ల లా కాలేజీకి ప్రొఫెసర్ అయినటువంటి, రోజు తన తింటున్న కంచంలో మెతుకులు నా తండ్రి బాబాసాహెబ్ వల్ల మాత్రం వచ్చినాయని తిరుగుబాటు చేసిన నిజమైన మాదిగ బిడ్డ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు మాత్రమే. మిగతా వాళ్ళందరూ కూడా మీరే ఆలోచించుకోని చెప్పి చెప్తా ఉన్నా. ఏమన్నానండి, నరేంద్ర మోడీ గారు అంటే పెద్ద మోసగాడని 100 ఎగ్జాంపుల్ చెప్పినా మీకు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఆయన ఏమన్నాడంటే, నన్ను ఓట్లేసి గెలిపిస్తే కాంగ్రెస్ హయాంలో విదేశాలలో దాచుకున్నటువంటి నల్లధనాన్ని మొత్తం కూడా వెనక్కు తీసుకొని వస్తా, దానికంటే మీరంతా ముందు ఏం చేయాలంటే జన్ ధన్ యోజన పేరు మీద ప్రతి ఒక్కళ్ళు 0 బ్యాలెన్స్ అకౌంట్లు తీయాలని చెప్పేసి అన్నాడా లేదా? మరి 9 సంవత్సరాలు అయిపోయింది, వచ్చిందా? నేను అడిగిన మందకృష్ణ అన్న, 120 కోట్ల జనాలను మోసం చేసి ఒక పెద్ద మోసగాన్ని నమ్ముతున్నావు, రేపొద్దుగల నిన్ను కోతిని ఆడిచ్చినట్టు ఆడిస్తాడు, జాగ్రత్త అని చెప్పిన. ఇది నిజమా కాదా? భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాన్ని మోసం చేసిన మోసగాడు నరేంద్ర మోడీ గారు కాదా? 120 కోట్ల జనాభానే మోసం చేసినాడు. మాదిగ సమాజాన్ని, అది తెలంగాణ ఆంధ్రాలో ఉన్నటువంటి మాదిగ సమాజాన్ని మోసం చేసినాడు అనుకో లెక్కన. సో ఇలాంటి విశ్లేషకాత్మకమైనటువంటి విషయాలను తెలియజేయాల్సిన అవసరం మనకుంది. ఇకపై మాలలు సంఘటితం కావాలి, మాలలందరూ ఏకం కావాలి. ఎవరి మీదనో కోపంతోనో ద్వేషంతోనో కాదు. ఈరోజు మన తండ్రి రాసిన భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉంది. మనమందరం కూడా సైనికులమై బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కాపాడడం కోసం ఎదురుగా నిలబడి ఎంత పెద్ద పోరాటానికైనా సిద్ధంగా ఉండి ఒకసారి జై భీమ్ అని నినదిస్తే భారతదేశం అతలాకుతలం కావాలా? మరొకసారి చెప్తున్న తెలుగు ప్రజలారా, ఈ దేశంలో అంబేద్కర్ గారి నిజమైన వారసులు తెలుగు ప్రజలేనటువంటి నిరూపించుకునే సువర్ణ అవకాశం ఈ రాజ్యాంగ వ్యతిరేకమైన వర్గీకరణ ద్వారా మనకు వచ్చింది. రాబోయే రోజులలో మళ్ళీ చాటుదాం. ఈ దేశంలో ఉన్న రాజ్యాంగం ఎప్పుడు ప్రమాదం ఉన్నా ఈ తెలుగు ప్రజలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కోసం మా ప్రాణాలైనా ఇస్తాం. కానీ రాజ్యాంగానికి ఎవరైనా అడ్డుపడితే నా కొడుకులారా మిమ్మల్ని గద్దెదించుదామని మీరందరూ కూడా సింహాలై గర్జించే రోజు వచ్చింది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే 2000 సంవత్సరంలో ఏబిసిడి వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకంగా జరిగినప్పుడు నేను ఉద్యమాల్లో లేను. కానీ ఆ సువర్ణ అవకాశం ఈరోజు 17 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా మాలల సభ మీదకి రాని నేను కూడా మాలల సభ మీదకి వచ్చేటట్టుగా చేసిన మందకృష్ణ నిజంగా నీకు హ్యాట్సాప్ అని చెప్తా ఉన్నా ఈ సందర్భంగా. అంటే చివరికి బిడ్డ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అనుకుంటూ తిరుగుతున్నావురా రాజేష్, అంతా ఉత్తదే, ఎవరి కులం వాడికే బిడ్డ, వాళ్ళ కులం వాళ్ళు నిర్మాణం అయితేనే ఏమైనా సాధిస్తామని చెప్పిన కృష్ణన్న. అది కళ్ళకు కనబడ్డది. ఎందుకంటే పార్లమెంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానిస్తే ఒక్కగానొక్క ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ తప్ప ఎవరు ఖండించలేరు.
మరి మాదిగ సమాజం ఆలోచించుకోవాలి. మీ ఒంటి మీదకి బట్ట రావడానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మీకు ఉద్యోగాలు రావడానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మీ కంచంలో మెతుకులు రావడానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మీ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదవడానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మీరు కార్లలో తిరగడానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మీరు పదవులు అనుభవించడానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కానీ బీజేపీ వాళ్ళ ఏజెంట్ యొక్క మాటలను నమ్మి మన తండ్రిని అవమానపరుస్తున్న వాళ్ళ వైపు నిలబడ్డ మీరు చరిత్రలో ద్రోహులుగా, దేశద్రోహులుగా మిగులుతారనేటువంటి హెచ్చరికను చేస్తూ ఉన్నాం మీ తమ్ముడిగా. అట్లా మాలల్లో ఉన్నటువంటి నాయకులకు చెప్పండి. ఏమని చెప్తారు? అన్నా ముందు మన ఐక్యత అవసరం. నేనైతే నాయకుని కదా పోయి, నేనైతే సైనికునే. జార్జ్ నువ్వు నాయకుడు? సమతా సైనికుల్లో పనిచేసే వాళ్ళు మా నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అనుకుంటాడు. నేనైతే ఎప్పుడు నాయకుడిగా ఫీల్ అయ్యారు. అయినా మీరు చూసిరు కదా ఎన్నో సభలలో. ఎందుకంటున్నానంటే జాతి ప్రయోజనాల కోసం మందకృష్ణ గారు ఎంతమంది కాలు మొక్కిడు, పాపం ఎంత బాధపడ్డాడు. ప్రతి ఏ రాష్ట్ర సీఎం అయినా పోయిండు కదా. అంటే తప్పు రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేసే ఆయనకే అంత ఓపిక ఉంటే మరి రాజ్యాంగం కోసం పోరాడే మనకు చాలా ఓపిక ఉండాలా? లేకపోతే నాయకులారా, మాలా మహానాడు నాయకులారా, మాలా మహానాడు జాతీయ అధ్యక్షులారా, మాలా మహానాడు ఐక్య వేదికలారా, ప్రజలు తిరుగుబాటు చేసి మనల్ని చెప్పులతో కొట్టే పరిస్థితి రాణించుకోవద్దని పెద్ద మనసు చేసుకొని మనమందరం కాదు, మీరందరూ కూడా ఏకం కావాలని, ఈ ప్రజలకు ఒక సరైనటువంటి దిశానిర్దేశం చేయాలని చెప్పి తెలియజేస్తూ, మరి మన ఉద్యమం ఇప్పుడే మొదలైంది. అందుకే ఈ మువా మండలంతో పాటు ఎక్కడెక్కడ మాలలకు నిద్ర పట్టనీయకుని, మాలలు నిద్రపోకుని, మాలలను నిద్ర పట్టనీయకండి, మాలలు నిద్రపోకండి. చూడండి, నేను చెప్పిన మాటలు మీకు నవ్వులాటలు అనిపించినా ఉరికిపిచ్చి చంపుతారు మనల్ని, గుర్తుపెట్టుకోండి. నా మాట ఎందుకులే, మా అయ్య టీచరు, మా అయ్య ఎంఆర్ఓ, మాకేమైంది అనుకుంటున్నటువంటి యువతలందరికీ హెచ్చరిక చేస్తావు. నాకు కోతకు వస్తారు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మొత్తం సమాజం మిమ్మల్ని శత్రువులుగా చూస్తుంది. చూస్తలేదా? దొబ్బితినామా మనం? కష్టపడితే ఉద్యోగాలు వచ్చినాయా? ఎవరిదైనా గుంజుకొని వచ్చిర్రా? చెప్పండి. క్వాలిఫికేషన్ లేకపోతే ఉద్యోగం ఇస్తుందా ప్రభుత్వం? మరి ఏ ఒక్క మాన నాయకుడు చెప్పడే, దాని మీద విశ్లేషించి చెప్పడే? ఎవరు చెప్పాలి? ఆ బాధ్యత ఎవరిది? అయ్యా మేము చదువుకుంటే ఉద్యోగాలు వచ్చినాయిరా నాయన, మేము పదవులు కొట్లాడితే మాకు ఓట్లేసిన ప్రజలని చెప్పే ఒక్క నాయకుడు దిక్కులేడు మనకు. వివేక్ వెంకటస్వామి అలా కొడుకు గెలిచిండని చెప్పేసి అలా బయట అలిగేషన్ పెడతా ఉన్నారు. ఎమ్మెల్యే పదవి సూపర్ మార్కెట్లో కొనుక్కుంటే దొరికేదా? చెప్పండి. ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి కొట్లాడుతూనే కదా వచ్చేది. ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ నుంచి ఒక మనిషి పోటీ చేసిందంటే అక్కడ మాదిగలు ఇద్దరు ఓట్లేసారు కదా, గెలుస్తాడు. అరే గీ మాత్రం విషయం చెప్పలేకపోతున్నారు మన నాయకులు. సో మనమే ప్రభావితమై మనమే మన సమాజాన్ని ముందుకు తీసుకొని పోకపోతే, నేను చెప్పిన మాటలే నిజమైతాయి. రాబోయే రోజుల్లో భారత రాజ్యాంగాన్ని తీసేసిన తర్వాత మనమేం బిక్తాం ఇంకా లొట్టపేసు అయితే ఏమన్నా మనతో చెప్పండి. ఆ సభలో రాజ్యాంగాన్ని తీసేసిన తర్వాత ఏమైనా చేయగలుగుతాం మనం? ఏం చేస్తాం? ఇక బానిసల మీద ఉండడే, లేకపోతే ఇంత ఇసంగా సచ్చుడే. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఊరూరా వాడవాడన ఈ విషయాన్ని ప్రచారం చేయండి. ఆయన 30 సంవత్సరాల నుంచి పిల్లల్ని నిడిచబెట్టి కాలికి బలపం కట్టుకొని మాదిగలకు అన్యాయం జరిగింది, మాలలు దొబ్బితిన్నారు, మాదిగలకు అన్యాయం జరిగింది, మాలలు దొబ్బితిన్నారు, మాదిగలకు అన్యాయం జరిగింది, మాలలు దొబ్బితిన్నారు అంటే మనలో ఉన్న ఏ మాలలు స్పందించలే. నిజంగా చెప్తున్నా, ఇలా తెలంగాణ నా వీడియో ద్వారా వాళ్ళకి తెలవాలే చెప్తున్నా, తెలంగాణలో ఉన్నటువంటి మాల మేధావులు కూడా నిజంగా మేము దొబ్బితున్నాము అన్నటువంటి భ్రమలో ఉన్నారు. ఎస్, మీకు ఎక్కడైనా మాలలలో మేధావులు అనే వాళ్ళు ఏదైనా మన సభలో కనబడుతున్నారా? తెలంగాణలో స్పెషల్లీ కనబడుతున్నారా? వస్తారా లేరు? పిలిస్తే అమ్మ నాకెందుకు రాదు? చిన్నపిల్లలమో తెలిసి తెలియకనో, ఎందుకంటే ఈ జాతిలో పుట్టినాం కాబట్టి అడ్డుపడి కొట్లాడుతూ ఉన్నాం. మీరు లేకపోతే మేము ఏం చేస్తాం చెప్పండి? మీరు లేకుండా మేము ఏమైనా చేయగలమా? మనం అందరం కలిసికట్టుగా ఉంటేనే ఏమైనా సాధిస్తాం. జాతి ప్రయోజనాల కోసం, జాతి భవిష్యత్తు కోసం ఆలోచించండి. ఒక వ్యక్తి 30 సంవత్సరాలుగా అబద్ధాన్ని ప్రచారం చేసి ప్రైమ్ మినిస్టర్ని కూడా ఆ అబద్ధంతోనే రప్పించగలిగిండు. నిజాలు తెలిసిన మనం మౌనంగా ఉంటే రాబోయే భవిష్యత్ తరాలు మాలలంటే ద్రోహులు, మాలలంటే దొంగలు, మాలలంటే మనువాదులు, ఇన్ని మాటలు మనం మౌనంగా పడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తూ,
మీరు మౌనంగా ఉండరని, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలు నిజాయితీతో, నిబద్ధతతో, పోరాట స్ఫూర్తితో ఉంటారని, ఎన్నో పోరాటాలు చేసినటువంటి గడ్డ మన తెలుగునాడు అని చెప్పి గుర్తు చేస్తూ, చంద్రబాబు నాయుడు గారిని కాకపోతే మన జగన్మోహన్ రెడ్డిని కాకపోతే చంద్రబాబు నాయుడు గారిని నాయకుడిగా స్వీకరించడం మానేసి వాళ్ళకు కూడా బాస్ అయిన నిజమైన మన నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తుపెట్టుకోండి. ఆయన కోసం పనిచేయండి, ఆయన కోసం మాట్లాడండి, ఆయన కోసమే తిరుగుబాటు చేయండి. మరొకసారి రేపు జరగబోయే ఏ సభ అయినా సరే డిసిప్లిన్గా ఉండాలని గుంటూరు సభలో నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. అసలు ఏమో బుజ్జ తారకం సార్, కత్తి పద్మారావు సార్ లాంటి వాళ్ళు లక్షలాది మందిని నడిపించిన ఆ డిసిప్లిన్ ఎటుపోయిందో నాకు అర్థం కావట్లేదు. ఇది మన కుటుంబం కాబట్టి మాట్లాడుతున్నా. దయచేసి ఎందుకురా ఇట్లా పదే పదే గుర్తు చేస్తున్నా చెప్పకుండా, ఎందుకంటే చెప్పకపోతే నెక్స్ట్ టైం తెలియదు కదా మనకే. ఆ డిసిప్లిన్గా ఉండేటట్టుగా చూసుకోవాలని, మీరు ఎన్ని సంఘాలు పెట్టుకున్నా మీ సంఘాలందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి అనైక్యతగా మనం అనైక్యతగా ఉంటే మందకృష్ణ మాదిగనతను పని లేదు. మనం అనైక్యతగా ఉంటే మందకృష్ణ మాదిగనతను పని ఉందా? పని లేదు. చూడండి, ఇప్పుడు నేతకాని మహర్లని మాలల మీదకి రెచ్చగొడుతున్నాయి. ఆయనకి ఏంటంటే బీజేపీ ఇచ్చిన పని పూర్తి కాలే. అక్కడ బీజేపీ ఇచ్చిన పని పూర్తి కాలేదు. ఏబిసిడి వర్గీకరణ డి గాయమైపోయింది. ఏబీసీ వర్గీకరణ జరిగింది. నేను ప్రొద్దునే ఆమోదం తెలిపిన తర్వాత ఈ ఉపకులాల నాయకుడికి ఒక ఆయనకు ఫోన్ చేశాను. ఏమయ్యో మొన్నటిదాకా మాలోళ్ళందరూ దొంగలు, మేము మాదిగల వైపు ఉన్నామంటే మీ డి ఎటుపోయింది, 1% ఎటుపోయిందని అడిగా. అమ్మతుడన్నా నిజంగా ఇట్లా చేస్తారని అనుకోలేదని అంట. వాళ్ళ కోసం కూడా పోరాటం చేయాల్సింది మళ్ళీ మనమే. ఎందుకంటే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులం. ఎవరికి అన్యాయం జరిగినా నిలబడేటువంటి నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తులు మనం. ఎన్ఆర్సీ పేరు మీద ఈ దేశం నుంచి ముస్లింలను తరిమి కొడతాన్నప్పుడు మనమే మాట్లాడినాం. ఢిల్లీ నడిబొద్దున రైతులను మోసం చేసా మనమే మాట్లాడినాం. ఇప్పుడు ఎవరెవరికో అవసరం వస్తే మాట్లాడినాం. మన కోసం మనం మాట్లాడుకునే సమయం వచ్చింది. మాలల్లారా మేల్కోండి అని చెప్పి, మాలలంత మనువాదులు అంటూ నిందలేస్తుంటే, వేలకేళ్ళు మా సొమ్మును దొబ్బి తిన్నారంటుంటే, పాడుకుందాం అందరం కలిసి. మాలలంత మనువాదులు అంటూ నిందలేస్తుంటే, రెండు పాటలు అయితే మంచిగా పాడతారు. ఒకటి ఆయనే పరిశుద్ధ ఆలయమాందు ఆయన సాన్నిధిలో, మళ్ళా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య. ఆ నోరుతో ఈ పాట కూడా వాడండి. మాలలంత మనువాదులు అంటూ నిందలేస్తుంటే, మాలలంత మనువాదులు అంటూ నిందలేస్తుంటే. సీను, నీ కెమెరా తిప్పి చూపెట్టు, ఇట్లున్నది మా మాలల పరిస్థితి. గట్టిగా వాడే. మాలలంత మనువాదులు అంటూ నిందలేస్తుంటే, ఏళ్ళకేళ్ళు మా సొమ్మును దొబ్బి తిన్నారంటుంటే, చెప్పి చెప్పి ఇన్నేళ్లుగా అబద్ధాల సమాధిపై నిజాన్నంత పాతరేసి నిన్ను దోషిగా నిలబెడితే, అరసిగ్గు శరం లేకుండా ఇంట్లో వండుకుంటవేరా, అరసిగ్గు శరం లేకుండా ఇంట్లో వండుకుంటవేరా, నిజం చెప్పి మాట్లాడగా నిప్పురవ్వలైలేస్తూ, నిజం చెప్పి మాట్లాడగా అరే నడవరమాల నడుం కట్టరమాల, అరే నడవరమాల నడుం కట్టరమాల, లేవరమాల నిద్దర లేపరమాల, అరే లేవరమాల నిద్దర లేపరమాల, పద 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 అడుగులేస్తూ నడు 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 ఉరకలేస్తూ. నేను చాలా మొండోని, మీరు పాడేదాకా 100 సార్లు పాడిపిస్తా. పద 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 అడుగులేస్తూ నడు 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 ఉరకలేస్తూ,
అప్పుడు అవతలడు ఏమనుకుంటాడు గుర్తా, ఏమో ఒక మాలోడు మొత్తుకుంటే కిందలోనే ఎవడన్నా సప్లై చేస్తున్నారా అంటారు. అక్కడ కింద కామెంట్ పెడతారు మా ఛానల్లో. అందుకే పద 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 అడుగులేస్తూ నడు 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 రకాలేస్తూ గట్టిగా పద 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 అడుగులేస్తూ నడు 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 రకాలేస్తూ సాగుతున్న సమరానికి సాయమవ్వగా జరుగుతున్న పోరుకు నువ్వు సిద్ధమవ్వగా నడవరమాల నడుం కట్టరమాల లేవరమాల నిద్దర లేపరమాల. ఇదే పాట పాడుకుంటా ఉన్న ఇంటికి చెప్పండి. రాజ్యాంగాన్ని మార్చేసే శక్తులన్నీ ఏకమవుతున్నాయి. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనపై ఉన్నది. మాలల్లారా ఏకం కండి, రాజ్యాంగాన్ని కాపాడుకోండి అని చెప్పండి. ఈ దేశంలో మనం చేయని పోరాటమే లేదు. అందుకే ఒక పాటలో నేను ఏమని రాస్తా అంటే, మేము నడవని అడవి లేదు, ఎత్తని బందూకు లేదు, చెయ్యని త్యాగాలు లేవు, చెమటగార్చని నేల లేదు. మేము నడవని అడవి లేదు, ఎత్తని బందూకు లేదు, చెయ్యని త్యాగాలు లేవు, చెమటగార్చని నేల లేదు. అంటారా నీ గుడిసెలల్లో పొద్దు పొడుపును చూడాలని. ఏమని రాసిన? మాలజాతి గుడిసెలనా? అంటారా నీ గుడిసెలల్లో పొద్దు పొడుపును చూడాలని, పోరుబాటకు పెద్ద కొడుకై ముందు వరుసలో నడిచినోళ్ళం మాలలం. మే మాలలం, మహామల్లా యోధులం, ఈ దేశమూల వాసులం, నాగరికత నాందులం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎవరికి అన్యాయం జరిగినా పోరుబాటకు పెద్ద బిడ్డ ముందు నడిచినటువంటి మాలలం. స్టార్టింగ్ ట్రబుల్ ఉంటే ఉండొచ్చు, కానీ విజయం మనమే సాధిస్తాం. కష్టపడదాం, అందరం బాధ్యతలు తీసుకుందాం. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర తిరుగుతున్నా నేను. మీరు పక్క ఊరికి పోయి చెప్పలేరా? కూచిపూడి నుంచి పక్క ఊరికి పోయి చెప్పండి, ఆ ఊరు నుంచి ఇంకూరికి పోయి చెప్పండి. 10 మంది సంఘటితమై కండి. మన నాయకులందరూ కూడా మీకు మద్దతుగా ఉంటారని తెలియజేస్తూ, జై భీమ్. కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని. గట్టిగా చెప్పాలా 2 సార్లు, కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని. ఖబర్దార్ మనవాద కుక్కల్లారా, ఖబర్దార్ మనవాద ద్రోహుల్లారా. అట్లా మీరందరూ కూడా ఏకమై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యేసుప్రభు పాటలు వాడే కాదు, మన పాటలు కూడా నేర్చుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన కూడా కాపాడలేడు మనల్ని, ఆయన కూడా కాపాడలేడు మనల్ని. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అంటే నేను కించపరచడం కోసం కాదు, మనం అంతా కుటుంబం అని చెప్తున్నా. నువ్వు పొద్దున్న లేచి దయగల రాజా, గొప్ప దేవుడా, మహోన్నతుడ, పరిశుద్ధుల తండ్రి, నీ స్తోత్రం, మీ అమ్మ ఏబిసిడి వర్గీకరణ జరుగుతుంది, దాన్ని ఆపుతండ్రి అంటే ఆపరాడు పాపం. ఆయన పార్లమెంట్లో ఉన్న మనోళ్ళు ఆపాలి, అసెంబ్లీలో ఉన్న మనోళ్ళు ఆపాలి, భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆపాలా. మీరు మీ పిల్లల కోసం మీకోసం ప్రేయర్ చేసుకోండి. ఆ ప్రేయర్ గడప దాటితే పనిచేయదు, రాజ్యాంగం మాత్రమే పనిచేస్తుంది. వి షుడ్ రెస్పెక్ట్ యేసుప్రభు, రాముడు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాబోయే ఏ కార్యక్రమాలు జరిగినా మీరందరూ కూడా ముందుండాలా. ముఖ్యంగా యూత్ మొత్తం కూడా ముందుండి ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి తెలియజేస్తూ, మీరు లేకపోతే నేను కూడా మెల్లిమెల్లిగా వెనక్కి తగ్గుతా, నేను కూడా సఫర్దాకా ఊరుకుంటా. గుర్తుపెట్టుకొని మీరుంటేనే నేను ఇంకా మాట్లాడతా, ఎంత దూరమైన ప్రయాణం చేస్తా. ఉంటారా నాతో పాటు? ఉంటారా నాతో పాటు? థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.